వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా MCQ సిరీస్ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సంగం పీరియడ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విచ్ వాస్ బీన్ ఆస్డ్ ఇన్ యూపీఎస్సి, టీజీపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. Now coming on to the first question for today, that is, which one of the following statements about Sangam literature in the ancient South India is correct? కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో సంగం లిటరేచర్ కి సంబంధించిన ఉన్నాయి. మరి అందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. సంగం పోయమ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్. డివైడ్ ఆఫ్ అంటే ఏంటి? అసలు మెటీరియల్ కల్చర్ గురించి అందులో ఏమీ మెన్షన్ చేయబడి లేదు, అసలు చిన్న రిఫరెన్స్ కూడా అందులో లేదు అని అర్థం. మరి అది కరెక్టా? కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మెటీరియల్ కల్చర్ కి సంబంధించిన చాలా విషయాలు అందులో ఉంటాయి. బికాస్ ది సంగం లిటరేచర్ పోయిటరీ కంపోజ్డ్ డ్యూరింగ్ ద సంగం పీరియడ్ హ్యాడ్ సొసైటియల్, ఎకనామికల్ అండ్ రిలీజియస్ ఇష్యూస్. సౌత్ ఇండియా ఆ టైంలో ఉన్న సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న సొసైటీలో ఉన్న ఇష్యూస్, రిలీజియస్ ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్, ఇలా డిఫరెంట్ కల్చరల్ ఇష్యూస్ కూడా అందులో ఉండే. మరి ఇక్కడ ఎలాంటి మెటీరియల్ కల్చర్ అందులో లేదు అనడం తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, రైట్. నౌ స్టేట్మెంట్ బి, ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాస్ నోన్ టు వర్ణ సిస్టమ్. The social classification of Varna system was known to Sangam poets. ఈ వర్ణ సిస్టమ్ అనేది మన ఆర్యావర్త ప్రాంతం అంటే నార్త్ ఇండియన్ ప్రాంతంలో స్టార్ట్ అయింది కదా. మరి ఇది సౌత్ ఇండియన్ పోయిట్స్ అంటే సంగం లిటరేచర్ టైంలో ఉన్న పోయిట్స్ కి తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసండి. ఎందుకంటే దీని గురించి ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ సిస్టమ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ తొలక్కపియాం అనే గ్రంథం ఉంటుంది కదా సంగం లిటరేచర్ కి సంబంధించి. ఎవరు రాశారు? తొలక్కపియార్ కదా. ఎస్, అందులో మెన్షన్ చేయబడి ఉంది. అందులో ఈ సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ సిస్టమ్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. మరి తొలక్కపియాంలో మెన్షన్ చేయబడి ఉంది, తొలక్కపియార్ కి తెలుసు అంటే దాని అర్థం సంగం పోయిట్స్ అందరికీ తెలిసినట్టే కదా. ఎస్, ఓకే. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నౌ థర్డ్ స్టేట్మెంట్, సంగం పోయమ్స్ హ్యావ్ నో రిఫరెన్స్ టు వారియర్ ఎథిక్స్. సంగం అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే సంగం పోయమ్స్ లో వారియర్స్, ఎథిక్స్, యుద్ధాలు లాంటి విషయాల గురించి అసలు ఎక్కడ మెన్షన్ చేయబడే లేదు అని చెప్పి అంటున్నాడు. మరి ఇది కరెక్టా? లేదు కదా. ఎందుకంటే వారియర్ థింగ్స్, యుద్ధాలు లాంటి విషయాల మీద సంగం పోయిట్స్ ఒక దాంట్లో మెన్షన్ చేశారు. ఏంటది? 18 మేజర్ వర్క్స్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా. ఎస్, ఆ 18 మేజర్ వర్క్స్ లో ఒక భాగమైన పురనన్నూరులో దీన్ని మెన్షన్ చేశారు. అంటే ఓన్లీ లవ్, మ్యారేజ్ దీని గురించి మాత్రమే కాకుండా యుద్ధాలు, రాజులు లాంటి విషయాలు కూడా ఈ సంగం లిటరేచర్ లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. సో నో రిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. సో ద సంగం లిటరేచర్ రిఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ యాజ్ ఇర్రేషనల్ అన్నాడంట. మ్యాజికల్ ఫోర్సెస్ అసలు ఏమీ లేవు అని చెప్పి వీళ్ళు అన్నారంట. బట్ అట్లేం లేదు, వీళ్ళు నేచర్ లో ఉండే మ్యాజికల్ ఫోర్సెస్ ని నమ్మారు. ఓకే, ద సంగం పోయిట్స్ డిస్క్రైబ్డ్ వారియర్ ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాజికల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ లో ఉండే మ్యాజికల్ ఫోర్సెస్ గురించి వీళ్ళకి తెలుసు, వీళ్ళు దాని ఇరేషనల్ అని ఏమీ అనలేదు. సో ఇది కూడా తప్పుడు స్టేట్మెంట్. మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని మనకు అర్థమైనా కూడా ఇవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను మిగిలిన రెండు? ఎందుకంటే రేపు పొద్దున ఇంకొక ఎగ్జామ్ లో ఎక్కడైనా ఈ స్టేట్మెంట్ రాకుండా ఇవి మాత్రమే ఇస్తే ఏం చేస్తారు? ఎస్, అందుకోసమే ఇది అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది యూపీఎస్సి ప్రిలిమ్స్ 2022 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ గ్రేట్ పోర్ట్ అండ్ అన్ ఆర్టిఫిషియల్ హార్బర్ అంటున్నాడు. అంటే సముద్రం మీద కాకుండా ఏదైనా రివర్ మీద కట్టి ఉంటారు. ఓకే, బేసికలీ దిస్ ఇస్ ఏ ఆర్టిఫిషియల్ పోర్ట్ బిల్ట్ ఆన్ రివర్ కావేరి నది ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉంటది కదా. ఎస్, మరి ఆ కావేరి నది మీదనే
ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్న ఈ కస్టమ్ పోర్ట్ కట్టడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ చూడండి, పొడుకానా, ఉరయూరా, పుహారార్, కావేరీపట్నమా, టిండిసా, ఏంటి గ్రేట్ కస్టమ్స్ పోర్ట్ అంటే ఇక్కడ నుంచి ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ జరిగేది. అలాగే ఇది ఒక ఆర్టిఫిషియల్ హార్బర్. మరి ఏంటి ఆన్సర్? పుహారార్ కావేరీపట్నమే కదా. ఎస్, ఇది ఎక్కడుంది? ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు. సో తమిళనాడు ఇట్లుంటది కదా, సంథింగ్ లైక్ దిస్, రైట్? ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ తమిళనాడులో ఇది ఉండడం జరిగింది. అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆన్ ద యాన్షియంట్ సిల్క్ ట్రేడ్ రూట్. ఆ సిల్క్ ట్రేడ్ రూట్ ఉంటుండే కదా శాతవాహన పీరియడ్ నుంచి మనం దాని గురించి చదువుతాం కదా. ఎస్, శాతవాహన పీరియడ్, ఈ చోలాస్ సిమిలర్ టైం కదా, పోస్ట్ మౌర్యన్స్ అండ్ ప్రీగుప్తా ఈ మధ్యలోనే కదా ఈ సంగం లిటరేచర్ అనే టాపిక్ వచ్చేది. ఎస్, ఆ టైంలోనే సిల్క్ రోడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మరి అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్. ఓకే, ఇండియన్ ఓషన్ లో మెరీటైమ్ ట్రేడ్ రూట్ లి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్. ఓకే, రైట్. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే ఇది చోళా కింగ్డమ్ లో భాగం కదా. చోళుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి గైస్? గుర్తుందా? మర్చిపోయారా? చోళుల యొక్క క్యాపిటల్ సిటీ ఉరయూర్ అండ్ కావేరీపట్నం. ఇవి రెండు వాళ్ళ యొక్క చోళాస్ యొక్క క్యాపిటల్ సిటీసే కదా. ఫస్ట్ ఉరయూరు, తర్వాత దాన్ని కావేరీపట్నంకి చేంజ్ చేశారు. ఎందుకు? ఇక్కడ నుంచే ట్రేడ్ జరుగుతుంది, ఇక్కడ నుంచే పైసలు వస్తున్నాయి, అన్ని ఇక్కడనే ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా ఇక్కడికి చేంజ్ చేశారు. ఓకే, సో మరి ఇది వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ. మరి ఈ కావేరీపట్నం ఆర్ పుహార్ నుంచే చోళా కింగ్డమ్ కి మరియు రోమన్ ఎంపైర్ కి, చోళా కింగ్డమ్ నుంచి రోమన్ ఎంపైర్ కి, చైనాకు, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్స్ అనేటివి చాలా ఎక్కువగా జరిగేవి. ముఖ్యంగా ఈ పోర్ట్ నుంచి ఏం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళో తెలుసా? పర్ల్స్. ఈ పోర్ట్ నుంచి ముఖ్యంగా పర్ల్స్ అనేది చాలా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. అలాగే ఈ కావేరీపట్నం దగ్గర షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా ఉండింది. మీరు అనుకోవచ్చు చోళాస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ని వాళ్ళ నావల్ పవర్ యూజ్ చేసే కదా డిఫీట్ చేసిరు అని అనుకోవచ్చు. కానీ అది వేరే అండి. తర్వాత ఎప్పుడో వచ్చిన చోళాస్ వాళ్ళు, పల్లవాస్ తర్వాత వచ్చిన చోళాస్ ఉన్నారు కదా 10th century 11th century వాళ్ళు. వీళ్ళేమో ఎర్లీ చోళాస్. వీళ్ళకు ఎలాంటి కనెక్టివిటీ అనేది లేదు. బట్ స్టిల్ ఈ కావేరీపట్నం దగ్గర షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది ఉండే. ఓకే, రైట్. మరి ఇందాక ఆర్టిఫిషియల్ హార్బర్ గురించి మాట్లాడుకుంటూ ఏం చెప్పాను? ఒక రివర్ పేరు చెప్పాను. ఏమని? దిస్ పుహార్ ఆర్ కావేరీపట్నం వాజ్ అన్ ఆర్టిఫిషియల్ పోర్ట్ బిల్ట్ ఆన్ ద మౌత్ ఆఫ్ కావేరీ రివర్ మీద దీన్ని కట్టడం జరిగింది. ఓకే, మరి దీంట్లో ఒక వాటర్ ఫ్లో ఉండాలి కదా. అంటే ఇప్పుడు పోర్ట్స్, ఇలాంటి ఆర్టిఫిషియల్ పోర్ట్స్ ఉన్నప్పుడు నీటి తగ్గుదల జరిగింది అనుకోండి, పెద్ద పెద్ద షిప్స్ రావడానికి ఇబ్బంది కదా. ఆ టైంలో అయినా ఎంతో కొంత ఇప్పుడు అన్నంత పెద్ద లేకుండా ఉంటుండే కదా. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక కెనల్స్ ద్వారా వాటర్ ఫ్లోని ఇందులోకి రెగ్యులేట్ చేసేవాళ్ళు. అలాగే శాండ్ అనేది పోర్ట్ లోకి రాకుండా ప్రివెంట్ చేయడానికి అప్పట్లో ఉన్న టెక్నాలజీని వీళ్ళు వాడడం జరిగింది. అలాగే దిస్ పుహార్ అండ్ కావేరీపట్నం పోర్ట్ హ్యాస్ ఏ లార్జ్ డాక్ యార్డ్ అండ్ వేర్ హౌసెస్ అంటే ఏంటి? ఇప్పుడు కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళ వేర్ హౌస్, అమెజాన్ వాళ్ళ వేర్ హౌస్ ఉంటాయి కదా. ఎస్, అంటే స్టోరేజ్ ఫెసిలిటీ అని. అలాగే కస్టమ్ ఆఫీసెస్ కూడా ఇక్కడే ఉండేవి. ఓకే, రైట్. మరి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కమర్స్ జరిగేది కదా. ఏమేమి పంపించే వాళ్ళని చెప్పాను? ముఖ్యంగా పర్ల్స్. మరి పర్ల్స్ మాత్రమేనా? ఇంకేం పంపించే వాళ్ళు కాదా? లేదు, పర్ల్స్ తో పాటు టెక్స్టైల్స్, స్పైసెస్ అంటే కేరళలో మాత్రమే వండాలి, చేరాస్ మాత్రమే పంపించాలని లేదు కదా. ఎస్, ఇక్కడ కూడా వండేవి వీళ్ళు కూడా పంపించేవాళ్ళు. అలాగే ప్రీసియస్ స్టోన్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. మరి ఓన్లీ ఎక్స్పోర్ట్ మాత్రమే చేస్తారు ఒక పోర్ట్ ఉంటే? ఇంపోర్ట్ కూడా చేస్తారు కదా. మరి చోళుల టైంలో, ఎర్లీ చోళాస్ ఆర్ శాతవాహనాస్ టైంలో ఏం ఇంపోర్ట్ చేసుకుంది ఇండియా? ఏం ఇంపోర్ట్ చేసుకున్నాం? పర్ఫ్యూమ్స్, వైన్, గోల్డ్ ఎక్సెట్రా. ఓకే, మరి చోళులకు మరియు చోళాస్ కి మరియు రోమన్ ఎంపైర్ కి మధ్యలో ట్రేడ్ జరిగింది అని చెప్పి ఎలా తెలిసింది అంటే శిలప ధిక్కారం అనే నావల్ ఉంది కదా. ఎస్, ఆ శిల్ప ధిక్కారం అనే నావల్లో దీని గురించి మెన్షన్ చెయ్యబడింది. శిల్ప ధిక్కారం స్పోక్ అబౌట్ ట్రేడ్. ఓకే,
ట్రేడ్ విత్ రోమన్. అండ్ ఇంకా దీని గురించి మాట్లాడడానికి ఏమున్నాయి, ట్రేడ్ మాట్లాడాం, దీని ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ మాట్లాడాం, హిస్టరీ మాట్లాడాం. ఎస్, ఓకే, అంతే. రైట్, సో ఆన్సర్ పుహార్ ఆర్ కావేరీపట్నం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ. స్టేట్మెంట్ ఏ, the earliest Tamil compositions known as Sangam literatures were composed around 2300 years ago. తమిళ్ లిటరేచర్ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది అన్నిటికన్నా ముందు ఉన్న తమిళ్ లిటరేచర్ ఏంది, సంగం లిటరేచరే కదా. మరి దీన్ని 2300 years ago కంపోజ్ చేశారు అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ సంగం ఏజ్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి, పోస్ట్ మౌర్యన్ అండ్ ప్రీ గుప్తా ఏజ్, ఈ మధ్యలోనే కదా ఉండింది, దీని రేంజ్ లోగా ఉండింది. సో అది చూసుకుంటే మరి ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా? ఎందుకు పోస్ట్ మౌర్యన్ అంటే ఎప్పుడు 3rd century BC కదా, ప్రీ గుప్తన్ అంటే 3rd century AD. మరి చూసుకున్నప్పుడు మనం ఇప్పుడు 21st century ఉన్నాం, రైట్. ఫస్ట్ AD నుంచి 21st century, 2100 years అనుకుంటే ఈడ ఒక మధ్యలో 200 ఏళ్ళు అంతే కదా. అంటే ఫస్ట్ AD నుంచి 21st AD వరకు 2100 years అవుతాయి. మధ్యలో ఇక్కడ 3rd BC నుంచి 1st BC వరకు ఒక 200 years కదా. సో 2300 years అవుతుంది కదా. ఎస్, మరి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. జనరల్ గా యూపీఎస్సీలో ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లేకపోతే ఏజ్ ఇచ్చి పక్కాగా ఇంతే అని చెప్పి అడిగినప్పుడు తప్పు పెట్టొస్తారు చాలా మంది, అది తప్పు కాదని తప్పు అనుకొని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, అంటే దట్ ఈస్ ఏ ఎలిమినేషన్ టెక్నిక్ అండి, ఓకే, యూపీఎస్సీలో. బట్ ప్రతిసారి అది కరెక్ట్ కాదు కదా. ఎస్, ఇక్కడ అలాగే అయింది. దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నౌ స్టేట్మెంట్ బి, the term Sangam in Sangam literature refers to a specific genre of writings that are focused exclusively on royal courts of ancient Tamil kingdoms అంటే ancient Tamil kingdoms లో రాయల్ కోర్ట్స్ ఉన్నాయి. ఏంది, చోలాసు, పాండ్యాసు, చేరాసు, ఆ రాయల్ కోర్ట్స్ లో జరిగిన విషయాల మీదనే ఈ సంగం లిటరేచర్ రాసిర్రు అని చెప్పి అంటున్నాడు. కరెక్టా? కాదు కదా. అసలు ఈ సంగం లిటరేచర్ దేని మీద రాయడం జరిగింది? అప్పట్లో మదురైలో పాండ్యన్ కింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ప్యాట్రనోజ్ కింద ఆ 3 రాజ్యాల్లో ఉన్న తమిళ్ పోయిట్స్, స్కాలర్స్ మదురై అనే సిటీలో ఒక సమావేశమై లిటరేచర్ ని రాయడం జరిగింది. బట్ ఇది ఎక్స్క్లూజివ్లీ అబౌట్ రాయల్ కోర్ట్స్ కాదు, రాయల్ కోర్ట్స్ గురించి కూడా ఉంటది, వార్ గురించి ఉంటది, వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలు, రాయల్ కోర్ట్స్ లో ఏం జరుగుతుంది, ఇంకా లిటరేచర్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఓన్లీ అనేది తప్పుడు స్టేట్మెంట్, ఎక్స్క్లూజివ్లీ అనేది తప్పుడు స్టేట్మెంట్. ముఖ్యంగా సంగం లిటరేచర్ ఇంక్లూడెడ్ హీరోయిక్ పోయమ్స్, ముఖ్యంగా లవ్ గురించి, అప్పటి సోషల్ లైఫ్ గురించి, సోల్జర్స్ యొక్క వ్యాలర్ గురించి, ఎథిక్స్ గురించి, ఇలా డిఫరెంట్ విషయాల మీద అప్పుడు వాళ్ళు అందులో రాయడం జరిగింది. అంతేగాని ఓన్లీ రాజులు, ఆ రాజ అంతఃపురంలో ఏం జరిగిందనే ఒకే ఒకటి కాకుండా డిఫరెంట్ విషయాల మీద వాళ్ళు రాయడం జరిగింది. అప్పటి సమాజం ఎట్లుంది అన్నిటి మీద అందులో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఎథిక్స్ మీద కూడా ఉన్నాయి. సో ది స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్మెంట్. సంగం లిటరేచర్ వాస్ కంపైల్డ్ డ్యూరింగ్ అసెంబ్లీస్ ఆఫ్ పోయట్స్ దట్ వేర్ హెల్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ మదురై. ఇది ఇందాకే మాట్లాడాను కదా, సిటీ ఆఫ్ మదురైలో జరిగినప్పుడు పాండ్య రాజుల యొక్క క్యాపిటల్ సిటీ కదా ఇది మదురై. ఎస్, మరి వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని అసెంబ్లీస్ జరిగినాయి, ఈ పోయిట్స్ యొక్క అసెంబ్లీస్. మరి దాన్నే సంగం అని చెప్పి అంటారు. మరి అందువల్ల ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు మరి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్టా? కాదు కదా. బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ బి ఇస్ రాంగ్. సో ఆన్సర్ ఇస్ సెకండ్ అండి. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Identify the dynasty of the Sangam era that controlled most of the central and northern parts of Tamil Nadu and had the tiger as their emblem. ఇగో ఈ టైగర్ యాజ్ దేర్ ఎంబ్లమ్ అనే దగ్గరనే ఏర్పడిపోతుంది, అవునా కదా? టైగర్ యాజ్ దేర్ ఎంబ్లమ్ అనే దగ్గరనే ఏర్పడిపోతుంది. ఫస్ట్ సౌత్ ఇండియా తీసుకుంటే ఈ పాట చేరాసు, ఈ పైన పాట అంతా చోలాసు, కింద పాండ్యాస్, రైట్? చోలాస్, పాండ్యాస్, చేరాస్, అవునా కదా? సో మరి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఏం చెప్తారు?
చేరాసా కాదు కదా, చోలాస్. చోలాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి చోళుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి గైస్? వీళ్ళ క్యాపిటల్ సిటీ గుర్తుందా? చోళ యొక్క క్యాపిటల్ సిటీ ఏం చెప్పాను ఇందాక? ఉరయూరర్ కావేరీపట్నం అన్నాను కదా. ఎస్. సో మరి వీళ్ళ ఎంబ్లం ఏంటి? వీళ్ళ ఎంబ్లం టైగరే కదా. ఎస్, వీళ్ళ ఎంబ్లము చోళాల యొక్క టైగర్, చోళాస్ యొక్క ఎంబ్లము టైగర్. ఓకే. దాని తర్వాత వేరే చోళులు వచ్చారు, వాళ్ళు వేరే. ఇది సంగమేరా. దాని తర్వాత వచ్చిన చోళులు ఏది క్యాపిటల్ సిటీగా చేసుకొని పాలించారు? తాంజోర్ ఆర్ తంజావూర్. తంజావూర్ అని చెప్పి అంటారు కదా మీరు, గ్రేట్ చోళాస్ చదువుంటారు. ఎవరు? రాజరాజ చోళ, ఆయన కొడుకు రాజేంద్ర చోళ. రైట్. ఈ రాజరాజ చోళ అంటే ఏం లేదండి, మన మణిరత్నం సినిమా వచ్చింది కదా, ఆ మణిరత్నం సినిమాలో హీరో విక్రమ్ కాకుండా వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా క్యారెక్టర్, ఆయన చంపడానికే సినిమా అంతా నడుస్తూ ఉంటది కదా. ఎస్, ఆయన్నే ఈ రాజరాజ చోళ. ఓకే. దాని తర్వాత రాజేంద్ర చోళ వస్తాడు. ఓకే. మరి వాళ్ళ టైంలో అన్నిటికన్నా ఫేమస్ థింగ్ ఏంది? వాళ్ళ రూల్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే. మరి ఇంకా పాండ్యాస్ గురించి మాట్లాడుకుంటే, పాండ్యాస్ ఇప్పుడున్న సతర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడులో వాళ్ళు రాజ్యం చేశారు. మరి పాండ్యాస్ క్యాపిటల్ సిటీ ఏంటి? మదురై. తమిళనాడులో సతర్న్ తమిళనాడు, మదురై. మరి వీళ్ళ పొలిటికల్ ఎంబ్లం సింబల్ ఏంటి? ఫిష్. మరి వీళ్ళ దాంట్లో గ్రేటెస్ట్ కింగ్ ఎవరు? నెడుంజిలియన్. ఓకే, నెడుంజిలియన్. మరి ఇంకా చేరాస్, మిగిలింది ఎవరు? చేరాస్. మరి చేరాస్ ఏ ఏరియాలో ఉండేవాళ్ళు? కేరళ. మరి వీళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటి? వంజీ ఆర్ కరూర్. మరి వీళ్ళ ఎంబ్లం ఏంటి చేరాస్ది? బో అండ్ యారో. బో అండ్ యారో. మరి వీళ్ళ గ్రేటెస్ట్ కింగ్ ఎవరు చేరాస్ది అంటే ఏం చెప్తారు? సెంగుట్టవన్ ఆర్ హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రెడ్ చేరా. ఈయనని రెడ్ చేరా అని చెప్పి పిలిచేవారు. రెడ్ చేరా అంటే ఏం లేదండి, గుడ్ చేరా అని అర్థము. ఓకే. మరి ది సంగం పీరియడ్ సంబంధించిన పోర్ట్స్ ఇందాక మాట్లాడుకున్నాం చూసిరా, ఆ పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు పోర్ట్స్ మీద వస్తాయి. మరి పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంపార్టెంట్ పోర్ట్స్ చేరాస్ ఏంది, చోళాస్ ఏంది, పాండ్యాస్ ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. చోళాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి? పుహార్ ఆర్ కావేరీపట్నం. రైట్. ఇది అందరికి తెలుసు. మొన్న ఒక రోజు ఎగ్జామ్ లా 2023 యూపీఎస్సీ అనుకుంటా, పుహార్ ప్లేస్ లా పుంపుహార్ అని ఇచ్చిండు. పుహార్ ప్లేస్ లా పుహార్ ఇవ్వకుండా, కావేరీపట్నం ఇవ్వకుండా పుంపుహార్ అని ఇచ్చిండు. దిస్ పుహార్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పుంపుహార్. కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే. మరి పాండ్యాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి? పాండ్యాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి? కొర్కాయ్. ఇట్స్ కొర్కాయ్. మరి చేరాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి? చేరాస్ పోర్ట్ నుంచి చాలా ట్రేడ్ జరిగేది కదా. ఎస్. మరి ఏంటవి? ఒకటేమో ముజ్రిస్ అండ్ ఇంకోటేమో తొండి. ఈ ముజ్రిస్ అన్న ముచ్రి అన్న ఒక్కటే. మొన్న ఇక్కడ ఇదే మిస్టేక్, మళ్ళీ ముచ్రి అని చెప్పి ఇచ్చిండు. ముజ్రిస్ ని ముచ్రి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ లో, యూపీఎస్సీ ఫిలిమ్స్ 2023లో. ఇవి మూడు కూడా ఇంపార్టెంట్ పోర్ట్స్ డ్యూరింగ్ ద సంగం పీరియడ్. ఓకే, రైట్. ఇంకా పాండ్యన్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎస్, ఈ సంగం లిటరేచర్, సంగం అసెంబ్లీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళ క్యాపిటల్ సిటీ అయినా మదురైలోనే జరిగాయి. వాళ్ళు తమిళ్ పోయిట్స్ ని, స్కాలర్స్ ని చాలా మందిని ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. అందువల్లనే మరి ఆ సంగం లిటరేచర్ లో మీకు ఎక్కువగా పాండ్యా కింగ్స్ యొక్క పేర్లు వినిపిస్తా ఉంటాయి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వేర్ ఉమన్నార్ ఇన్ ద సంగం పీరియడ్? సంగం పీరియడ్ టైంలో ఉమన్నార్ అంటే అసలు ఎవరు? ఉమన్నార్ అంటే ఎవరు? ఆప్షన్స్ చూడండి. సాల్ట్ మర్చెంట్స్ డ్యూరింగ్ సంగం పీరియడ్, మిలిటరీ కమాండర్స్, షాప్ కీపర్స్, ఆర్ ఈ మూడిట్లో మోర్ దెన్ వన్ ఆఫ్ ద ఎబోవ్. సో ఆన్సర్ ఏంటి గైస్? వీళ్ళు సాల్ట్ మర్చెంట్స్ డ్యూరింగ్ సంగం పీరియడ్ వేర్ కాల్డ్ యాజ్ ఉమన్నార్. సంగం పీరియడ్ అనగానే 3 ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఆ ఏరియాలో సాల్ట్ మర్చెంట్స్ ని ఉమన్నార్ అని చెప్పి పిలిచేవారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు సముద్రం నుంచి సాల్ట్ ని ఏరుకొచ్చి బుల్లకార్ట్స్ అంటే ఎడ్ల బండ్లు. ఓకే, బుల్లకార్ట్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఊరూరు తిరిగి అమ్మేవాళ్ళు. ఒంటరిగానా కాదు, విత్ దేర్ ఫ్యామిలీస్. ఊరూరు తిరిగి అమ్మాలంటే చాలా రోజులు పడుతుంది కదా. సో దే యూస్ టు ట్రావెల్ విత్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ కుటుంబ సమేతంగా
ఈ బుల్లా కార్ట్స్ మీద ట్రావెల్ చేస్తూ సాల్ట్ అమ్మే వాళ్ళని ఉమన్నార్ అని చెప్పి అంటారు. ఈ సంగం ఏజ్ లో జనాలు ల్యాండ్ రూట్ లో వాడింది ఏది? అప్పుడు బస్సులు సైకిళ్ళు ఏం లేకుండే కదా, వాళ్ళు వాడింది ఈ బుల్లా కార్ట్సే. మరి రోడ్స్ ఉంటుండే, దేర్ వేర్ రోడ్స్ విచ్ కనెక్టెడ్ డిఫరెంట్ టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ దట్ సంగం కింగ్డమ్స్. ఓకే, మరి ఇది కాకుండా కమాండర్స్ ఏమనే వాళ్ళు, మిలిటరీ కమాండర్స్ ని ఆ టైంలో ఎన్ఆర్డి అని చెప్పి పిలిచేవాళ్ళు, మిలిటరీ కమాండర్స్ ని. ఓకే, అలాగే అగ్రికల్చరల్ లేబర్స్ వర్ కాల్డ్ కడిసియార్. ఓకే రైట్. షాప్ కీపర్స్ కి ఏం స్పెషల్ గా పేరేం లేదండి, అందుకే చెప్పట్లేదు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Tamil word Muvendar, the Tamil word Muvendar, which was mentioned in Sangam poems, means Sangam poems lo Muvendar అనే పదము మెన్షన్ చేయబడి ఉందంట. దాని అర్థం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, మరి ఆప్షన్స్ చూడండి. హెడ్మెన్ అంటే విలేజ్ హెడ్మెన్స్ ఉంటారు కదా, ఇప్పుడు సర్పంచులు ఉన్నట్టు అదా, లేకపోతే ముగ్గురు సంగం పోయట్సా, అంటే వీళ్ళకు సంగం పోయట్స్ కొందరు ఫేమస్ పోయట్స్ ఉన్నారు కదా, బుక్స్ రాసిరు చూసిర్రా, మణిమేకలై, శిలపధికారం, అట్లనే శివగ సిందామణి, ఈ రాసిన ముగ్గురు డిఫరెంట్ పోయట్స్ ఉంటారు కదా, ఈ ఎపిక్స్ ని రాసిన డిఫరెంట్ పోయట్స్ ఉంటారు కదా, వాళ్ళని మువెందార్ అంటారా? అంటే త్రిమూర్తులు ఆ టైప్ అనుకోండి, ముగ్గురిని కలిపి అంటారు కదా, ముగ్గురు ఎవరన్నా ఒకటే విషయం మీద రాస్తే ఈ విషయానికి సంబంధించిన ముగ్గురు గొప్ప వాళ్ళు అన్నట్టు. ఎస్, అలా అన్నట్టు. మరి రిచ్ పీపులా లేకపోతే 3 చీఫ్సా? ఆ టైంలో 3 చీఫ్సా అంటే ఆన్సర్ ఏంటంటే 3 చీఫ్స్ అండి. 3 చీఫ్స్. ఇక్కడ ఏం మాట్లాడారంటే ఈ 3 చీఫ్స్ అంటే ఈ సంగం లిటరేచర్ లో యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో 3 రాజ్యాలు ఉండే కదా, ఆ 3 రూలింగ్ ఫ్యామిలీస్ యొక్క చీఫ్స్ ని మువెండార్ అని చెప్పి పిలిచేవాళ్ళు. చోలాస్, చేరాస్, పాండ్యాస్, ఈ ముగ్గురు చీఫ్స్ ని కలిపి మువెండార్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, మరి ఆ టైంలో వీళ్ళు చాలా పోయమ్స్ కూడా రాసేవాళ్ళు వీళ్ళని పొగుడుతూ. మరి అట్లా పొగుడుతూ రాస్తే ఎప్పుడైనా ఇది సంగం ఏజ్ అయినా వేదిక్ ఏజ్ అయినా, అంటే నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా వచ్చేది గిఫ్ట్సే కదా, గోల్డ్, హార్సెస్, ఇట్లా డిఫరెంట్ సిల్క్ క్లాత్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళకు గిఫ్ట్స్ కింద వచ్చేవి. ఓకే రైట్. సో now coming on to the next question, who among the following started Kannagi worship or పట్టాని కల్ట్? ఈ కన్నగిని వర్షిప్ చేసే వాళ్ళని పట్టని కల్ట్ అని అంటారు. పట్టని కల్ట్ ఆర్ కన్నగి వర్షిప్ ఇస్ కాల్డ్ పట్టని కల్ట్. ఓకే, మరి దాన్ని ఏ రాజు స్టార్ట్ చేశారని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. నెండుజిలియన్, శంగుట్టవన్, ఉదయనిజ్రల్, కరికాల చోళా కదా. మరి కరికాల చోళా స్టార్ట్ చేసిండా? కాదు కదా. ఎస్, మరి కరికాల చోళా ఎక్కడ వస్తాడు? తర్వాత కదా. ఆ విక్రమ్ క్యారెక్టర్ కరికాల చోళానే కదా, రైట్. మరి ఇది ఎక్కడ వస్తాడు? ఆయన తర్వాత 11th century వచ్చే చోళుల కాలంలో వస్తాడు. మరి ఇదేమో ఎక్కడుంది? సంగం పీరియడ్ లో ఉన్న దగ్గర ఉంది. ఓకే, అది వేరా, విక్రమ్ క్యారెక్టర్ వేరే, ఇది వేరా. దిస్ కరికాల చోళా ఇస్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ దట్ పీరియడ్. మరి దీన్ని ఎవరిచ్చిర్రు అంటే ఏం చెప్తారు? సెంగుట్టవన్. దీనికి కన్నగి వర్షిప్ సెంగుట్టవన్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? సెంగుట్టవన్. అసలు కన్నగి వర్షిప్ అంటే ఏంటి? కన్నగి దేని డినోట్ చేస్తుంది? అసలు ఆమె ఎందుకు వర్షిప్ చేయాలా? ఈ తమిళ్ కింగ్డమ్స్ లో కన్నగి సీన్ యాస్ ఐడియల్ వైఫ్, ధర్మపత్ని, మంచి పత్ని. మనం ఇప్పుడు పతి ప్రాణాలు యముడి నుంచి కాపాడిన మన సావిత్రి ఉంటది కదా, కాదు. ఓకే, లివ్ అబౌట్ దట్. సో అలా ఐడియల్ వైఫ్ అని ఎగ్జాంపుల్ చెప్పబోయాను. ఓకే, తమిళ్ ఏరియాలో కన్నగి వర్షిప్ ఇస్ ఐడియల్ వైఫ్ కి గుర్తుగా ఈమెని వర్షిప్ చేసేవాళ్ళు. మరి ఈమె ఎక్కడ వస్తుంది? బేసిక్ గా మనకు ఎక్కడ వినిపిస్తుంది పేరు?
తమిళ్ ఎపిక్ శిలపదిక్కారం ఉంది కదా, శిలపదిక్కారం. ఆ శిల్పదిక్కారంలో ఈమె గురించి వస్తుంది. దిస్ కన్నగి ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ తమిళ్ ఎపిక్ కాల్డ్ శిలపదిక్కారం. ఓకే. అండ్ కన్నగి is considered as the chaste woman who stays with her husband despite his unfaithfulness. ఈ కన్నగి భర్త ఉంటాడు కదా, ఆయన ఈమెని మోసం చేసి వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. బట్ స్టిల్ ఈమె ఆయన్నే కావాలని చెప్పి కోరుకుంటది. శిల్పదిక్కారం, కోవలన్. ఆమె భర్త పేరు కోవలన్ కదా. ఎస్, ఈమెని గాడెసెస్ ఆఫ్ చాస్టిటీ అని చెప్పి కూడా అంటారు. కన్నగి ఈస్ కాల్డ్ యాస్ గాడెసెస్ ఆఫ్ చాస్టిటీ. ఓకే, రైట్. మరి దాని తర్వాత ఈమెనే కదా ఆ మదురై పట్టణాన్ని మొత్తాన్ని కాల్చేస్తుంది. ఎందుకు కాల్చేస్తుంది? ఎందుకంటే ఆమె హస్బెండ్ ని ఫాల్స్ ఇష్యూస్ లో ఫ్రేమ్ చేసి చంపేస్తారు. సో దాంతోని ఆమె అప్పుడున్న కింగ్ ని కర్స్ చేస్తుంది. పాండ్యన్ కింగ్స్ ని కర్స్ చేసి ఆ ఏరియా మొత్తాన్ని ఆమె ఇచ్చిన శాపం వల్ల అది మొత్తము కాలిపోతుంది. ఆ పాండ్యన్ పట్టణమైన మదురై. ఓకే, రైట్. సో పట్టణి కల్ట్, కన్నగి వర్షిప్, గాడెసెస్ ఆఫ్ చాస్టిటీ, ఐడియల్ వైఫ్, శిల్పదిక్కారం, ఇవన్నీ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. రైట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ డస్ ట్రేడర్ గిల్డ్ కాల్డ్ డ్యూరింగ్ సంగం పీరియడ్? మనము ట్రేడర్స్ వాళ్ళ గిల్డ్స్ ఆల్రెడీ క్లాసెస్ లో మాట్లాడుకున్నాం కదా. మరి మొత్తం ఇండియాలో ఒక పేరు, తమిళ్ ల్యాండ్ లో ఒక పేరు. రైట్. మరి ట్రేడర్ గిల్డ్స్ ని ఏమని పిలిచేవారు తమిళ్ ల్యాండ్స్ లో? సో వనిక్ దాత్రువ, కొహమ్మన, ఒరాడా, బానవన ఏమని పిలిచేవాళ్ళు? దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి. ట్రేడర్ గిల్డ్స్ అంటే ఇందాక చెప్పినట్టు కావేరీపట్నం నుంచి, ముజ్రిస్ అండ్ తొండి పోర్ట్స్ నుంచి, కొర్కాయ్ పోర్ట్ నుంచి చాలా ఎక్స్పోర్ట్ జరిగేది కదా. మరి ఆ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఈ ట్రేడర్సే చేస్తారు కదా. ట్రేడర్స్ వాళ్ళ గిల్డ్సే చేస్తారు కదా. మరి ఆ ట్రేడర్ గిల్డ్స్కి ఒక పేరు ఉండాలి కదా. మరి వాటికి పేరు సంగం పీరియడ్ లో ఈ 3 రాజ్యాల్లో వనిక్ దాత్రు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రోమింగ్ గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ అండ్ మ్యూజిషియన్స్ visiting the royal court were known as. different రాయల్ కోర్ట్స్ కి వెళ్ళి డాన్సులు చేసి మ్యూజిక్ పాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆ టైంలో ఏమనేవారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ పన్నార్ అండ్ విదలియార్, బి నటర్కిన్ అండ్ అగోసా, సి దుతర్ అండ్ ఉలవార్, డి వానిక్ దాత్రు అండ్ వని మృదుల్. ఇది డి ఆప్షన్ తప్పు. ఎందుకు? ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా వనిక్ దాత్రు గురించి. సో తప్పు. ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్. ఆన్సర్ ఏంటంటే పన్నార్ అండ్ విదలియార్. ఓకే, ఇవి జస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు. రేపు ప్రొద్దున ఇది ఎగ్జామ్ లో వస్తే మీకు అందాజా చూస్తే గుర్తుపట్టేటట్టు తెలిస్తే సరిపోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ సంగమ్ ఏజ్. అంటే కింగ్డము, దాని తర్వాత ప్రావిన్సు, దాని తర్వాత విస్సు, దాని తర్వాత విలేజ్ ఇట్లుంటుండే కదా మా శాతవాహనాసు, మౌర్యాస్ అట్లా. అవిట్లో మరి సంగమ్ ఏజ్ టైంలో అట్లా లోయెస్ట్ ప్లేస్ పార్ట్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. మరి సంగమ్ ఏజ్ లో లోయెస్ట్ పార్ట్ ఏంటి గైస్? ఉర్ కదా, ఉర్. మరి ఉర్ అంటే ఏంది? దిస్ ఈజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ యొక్క అసెంబ్లీ. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది ఉర్ అంటే? సో విలేజ్ కి సంబంధించిందే కదా. పట్టణం అంటే టౌన్, నాడు అంటే మధ్యలో ఏదో ఇక మండలు మనకి ఇప్పుడు ఉన్నట్టే. అప్పుడు మండలం ఏం లేకపోతుండే, ఇది అనవసరమైన ఆప్షన్. సో నాడు అనేది ఉండేది. ఓకే, సో ఉర్ ఇస్ ద లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద సంగమ్ ఏజ్. మరి పట్టినం అంటే పోర్ట్ సిటీస్. ఆ టైంలో పోర్ట్ సిటీస్, టౌన్స్, మేజర్ టౌన్స్ లోనే ఉంటుండే కదా పోర్ట్ సిటీస్. ఎస్, వాటిని పట్టినం అని చెప్పి అంటారు. ఇప్పుడు పుహార్ కి కావేరీ పట్టణం అని చెప్పి ఇంకో పేరు ఉంది కదా. ఎస్, దట్ పోర్ట్ సిటీస్. ఓకే, రైట్. Now coming on to the next question, which of the following is called as Bible of Tamil Land? Options చూడండి: తిరుక్కురాల్,
తొలక్కిపియాం, శిలపధికారం, మణిమేకలై. టఫ్ ఆప్షన్స్. మొన్న టీజీబీఎస్సీ క్వశ్చన్ పేపర్ లాగా ఉంది కదా, పైనదేమో ఈజీ, కింద ఆప్షన్స్ ఏమో క్వైట్ డిఫికల్ట్. ఏది ఎలిమినేట్ చేయలేం, అవునా కదా? ఎస్. మరి దిస్ క్లాసికల్ వర్క్ ఆఫ్ తిరుక్కురాల్, దిస్ క్లాసికల్ వర్క్ ఆఫ్ తిరుక్కురాల్ ఈస్ కాల్డ్ యాజ్ బైబిల్ ఆఫ్ తమిళనాడు. తిరుక్కురాల్ని బైబిల్ ఆఫ్ తమిళనాడు అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే. మరి ఇందులో ఆ ఏరియా, ఆ టైంలో వాళ్ళ జనాల లైఫ్ గురించి, ఆ ఏరియాస్ గురించి ఇందులో మెన్షన్ చేయబడింది. ఈ తిరుక్కురాల్లో మొత్తము 1330 కురాల్స్ ఉన్నాయంట. మొత్తము 1330 కురాల్స్ ఉన్నాయి. మరి దిస్ వాజ్ రిటన్ బై హూమ్? తిరువల్లవార్. ఈయనని తిరువల్లవార్ అని కొన్ని సార్లు జస్ట్ వల్లువార్ అని చెప్పి కూడా పిలుస్తా ఉంటారు. తిరుక్కురాల్ బై తిరువల్లవార్ ఆర్ వల్లవార్. ఓకే, రైట్. మరి ఇది ఎప్పుడు రాశారు? ఇది ఎగ్జాక్ట్ గా ఈ పీరియడ్ లో రాసిర్రు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే చాలా టైం పట్టింది ఇది రాయడానికి. ఓకే, ఇంకా ఈయనతో పాటు ఇంకా కొందరు అడిషన్స్ కూడా చేశారు, అందువల్ల మెన్షన్ చేయబడి లేదు. ఓకే, రైట్. సో దిస్ ఇస్ తిరుక్కురాల్ గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్నామే, తిరుక్కురాల్, తొలకిపియాం, శిల్పధికారం, మణిమేకలై. ఎవరు రాసిర్రు అని అడగలేదు, కాకపోతే అందులో దేని గురించి ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. తిరుక్కురాల్ ఇందాకే మాట్లాడుకున్నాం. తిరుక్కురాల్ బైబిల్ ఆఫ్ తమిళనాడు అని చెప్పి అన్నాడంటే జస్ట్ ఒక లవ్ స్టోరీని బైబిల్ ఆఫ్ తమిళనాడు అంటారా? అనరు. మర్చెంట్ స్టోరీని అంటారా? అనరు. ఉత్త గ్రామర్ గురించి ఉంటే ఉంటుందా? లేదు, మొత్తం ఫిలాసఫీ. తిరుక్కురాల్ ఆ తమిళనాడు యొక్క ఫిలాసఫీ గురించి చెప్తుంది కాబట్టి తిరుక్కురాల్ ఇక్కడ ఫిలాసఫీకి మనం పెట్టుకోవచ్చు. తొలకిపియాం గ్రామర్ కి సంబంధించింది. తొలకిపియాం ఇజ్ ఏ గ్రామర్ టెక్స్ట్. ఓకే, మన ఎక్కడ వస్తుంది ఇది? తొలకిపియాం తొలకిపియార్ రాసిండు కదా, సెకండ్ సంఘం, ఇడాయి సంఘంలో దీని గురించి రాస్తాడు. బేసిక్ గా దిస్ ఈస్ ద ఎర్లియెస్ట్ అవైలబుల్ తమిళ్ లిటరేచర్ బుక్. ఓకే, రాసిన దాంట్లో ఇప్పటి వరకు అవైలబుల్ ఉన్న అత్యంత పురాతనమైనది ఈ తొలకిపియామే. ఓకే, మరి దిస్ ఈస్ ఎ వర్క్ ఆన్ తమిళ్ గ్రామర్. ఇది చాలా సార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, చాలా సార్లు అడగడం జరిగింది. ఇక శిలపధికారం చూసుకుంటే శిలపధికారం దేని గురించి ఉంటది? ఇది మన తమిళ్ కపుల్ కోవలన్ అనే కన్నగి వాళ్ళకి సంబంధించిందే కదా. అంటే మరి దేనికి చేస్తారు మీరు? లవ్ స్టోరీ అనే కదా. ఎస్. ఇక మిగిలింది ఏంది? మణిమేకలై. మరి మణిమేకలై దేనికి సంబంధించింది? మిగిలింది మెర్చెంట్ స్టోరీ అనే కదా, అది ఒక్కటే మిగిలింది. సో మరి మనం దాంతో ఇది లింక్ చేసుకుందాం. ఓకే, దీని మణిమేకలైని రాసింది ఎవరు? బుద్ధిస్ట్ స్కాలర్ అయిన సత్తనార్ రాయడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ చూసుకుంటే 2413. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం సంఘం లిటరేచర్ మీద క్వశ్చన్స్ వస్తాయండి ఎగ్జామ్లో, ఎందుకంటే టీఎస్పీఎస్సీ వాళ్ళకు స్పెషల్గా సిలబస్లో మెన్షన్ చేసింది ఉంది. సంఘం లిటరేచర్, పల్లవాస్, చోలాస్, చాళుక్యాస్ అని చెప్పి సపరేట్గా యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మెన్షన్ చేశారు సిలబస్లో. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద ఎక్స్కవేషన్స్ ఆఫ్ విచ్ యాన్షియంట్ సైట్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ గ్యాదర్డ్ రిగార్డింగ్ brisk trade relation between India and Rome during the early centuries of Christian era? Brisk trade relations గురించి ఎక్కడ మెన్షన్ చేయబడింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, మదురై, తామ్రలిప్తి, తొండి, అరికమేడు. ఎక్కడ జరిగిన ఎక్స్కవేషన్స్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారము క్రిస్టియన్ ఎరా స్టార్ట్ అయిన ఎర్లీ క్రిస్టియన్ ఎరా అంటే ఫస్ట్ టు థర్డ్ ఏడి క్రిస్టియన్ ఎరా, ఫస్ట్ టు థర్డ్ ఏడి, ఫోర్త్ ఏడి ఆ టైంలో మంచి ట్రేడ్ రిలేషన్షిప్స్ ఉండే అని ఎక్కడ దొరికిన ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ ద్వారా మనకు తెలిసింది అని చెప్పి అడుగుతున్నాడు. మరి పాండుచేరి దగ్గర ఉన్న అరికమేడు అనే ఒక ఆర్కియాలజికల్ సైట్ ఉంది పాండుచేరి దగ్గర. మరి అక్కడ దొరికిన దాంట్లో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, ఇక్కడ దొరికిన ఒక విగ్రహము అప్పటి రోమ్ కింగ్ అయిన సీజర్, అగస్టియస్ సీజర్ ఉండే కదా, అగస్టస్
సీజర్ ఆయనది దొరికింది. మరి దాన్ని బట్టి మీకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, రైట్. అలాగే బీడ్స్, జమ్స్ కూడా ఇక్కడ తవ్వకాల్లో దొరికాయి. మరి దీనివల్ల మనకు ట్రేడ్ అనేది రోమ్ ఎంపైర్ తోని చాలా బాగా జరిగింది అని చెప్పి వీళ్ళు కన్క్లూడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇది చాలా సార్లు రిపీట్ అయిందండి. ఎన్డీఏ ఎగ్జామ్ లో, సిడిఎస్ ఎగ్జామ్ లో, యూపీఎస్సిలో చాలా సార్లు రిపీట్ అయ్యింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following ports was known as Poduke to the author of the Periplex of the Erythraean Sea? ఫస్ట్ ఈ Periplex of the Erythraean Sea అనే దాన్ని ఎవరు రాసిర్రు? ఇది ఒక అనానిమస్ ఆథర్ రాసిండు కదా. ఎవరు రాసిర్రు అంటే పేరు ఉండదు, రైట్. ఈజిప్ట్ చుట్టూ ఉన్న తిరిగిన ఒక రోమన్ రాసిండు కదా ఈ Periplex of the Erythraean Sea ని. మరి దాని ప్రకారం ఈ కింద ఉన్న 4 పోర్ట్స్ లో దేన్ని పొడుక్కే అని చెప్పి పిలుస్తారు? అరికెమేడు. ఆన్సర్ ఈస్ అరికెమేడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దీన్నే అరికెమేడునే ఈ పుస్తకంలో పొడుక్కే అని చెప్పి పిలవడం జరిగింది. పొడుక్కే. ఓకే, రైట్. ఇది కూడా యూపీఎస్సీలో అడిగారండి, 1997లో అడిగారు. ఓకే, రైట్. ఈ కొర్కాయ్ అనేది పాండ్యాస్ యొక్క పోర్టు. తామ్రలిప్తి అక్కడ వెస్ట్ బెంగాల్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కదా, అప్పటి బెంగాల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. బార్బారికియం జనరల్గా ఏదో ఇచ్చేసిండు అంతే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ తమిళ్ టెక్స్ట్ హ్యాస్ బీన్ కాల్డ్ లఘువేద? కింద ఇచ్చిన 4 టెక్స్ట్ ఉన్నాయి చూసిరా. నంది కలంబగం, కళింగతుప్పరాని, పెరియ పురాణం అండ్ కురాల్. తిరుకురాల్ని ఉత్తకురాల్ అని కూడా అంటారు. ఓకే, మరి ఇది దేన్ని లఘువేద, కింద ఇచ్చిన 4 దేన్ని లఘువేద అని పిలుస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూశారు. మరి ఆన్సర్ ఏంటంటే లఘువేద అనే దాన్ని తమిళ్ టెక్స్ట్ అయిన కురాల్ ఆర్ తిరుక్కురాల్ ని అంటారు. లఘువేద అని చెప్పి కురాల్ ఆర్ తిరుక్కురాల్ ని అంటారు. అండ్ మరి దీన్ని ఎవరు రాశారు? కురాల్ ఆర్ తిరుక్కురాల్ ని వల్లువార్ ఏదన్నా ఒకటి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వై వాస్ ఉరయూర్ ఫేమస్ ఇన్ సంగం ఎరా? ఉరయూర్ పేరు ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ చెప్పాను? చోళాస్ యొక్క మొట్టమొదటి క్యాపిటల్ సిటీ ఉరయూరే అని చెప్పాను కదా. ఎస్, మరి ఇది అసలు ఎందుకు ఫేమస్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. an important trade center of spices, an important trade center of cotton, an important center of foreign trade, an important center of domestic trade. ఆన్సర్ ఏంటి? స్పైసెస్ కాదు. ముఖ్యంగా ఈ ఉరయూర్ నుంచి సంగం ఎరాలో ఈ ఉరయూర్ అనేది మన కావేరీ రివర్ కి చుట్టుపక్కలనే ఉంటుండే. దాని నడి ఒడ్డు అనుకోండి. ఓకే, తిరుచారిపల్లి డిస్టిక్ ఉంటది కదా. ఎస్, అక్కడ ఉంటుండే. సో మరి దీన్ని ఆ టైంలో ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ ఆఫ్ కాటన్ అని చెప్పి అంటారు. కాటన్ ట్రేడ్ అనేది ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా జరిగేదంట. మరి ఇక్కడ నుంచి కాటన్ ట్రేడ్ ఎక్కువగా జరుగుతుందని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నది పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ పుస్తకం ఉంది కదా, అందులో మెన్షన్ చేశాడు. ఓకే, రైట్. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయిందండి క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. ఉరయూర్ దేనికి ఫేమస్ అంటే కాటన్ ట్రేడ్ కి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద సేజ్ హూ ఈజ్ సెడ్ టు బి ఆర్గనైజ్డ్ సౌత్ ఇండియా వాస? సౌత్ ఇండియాని ఆర్గనైజ్ చేసింది ఎవరు? అసలు ఎవరు వచ్చిర్రు? ఆ సంగం ఏజ్ లా కూడా ఈయన గురించి మాట్లాడతాడు కదా. సంగం లిటరేచర్, సంగం మీటింగ్స్ లో కూడా ఈయన వచ్చిండు దాంట్లోకి అని చెప్పి మాట్లాడతాం కదా. ఎవరది? విశ్వామిత్రుడా, అగస్త్యుడా, వశిష్ఠుడా, సాంబారానా? ఆన్సర్ ఏంటి? అగస్త్య మహర్షి సౌత్ ఇండియాని ఆర్గనైజ్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్
He traveled to south of India on the request of gods and later resided in the south. దేవుళ్ళ కోరిక మేరకు ఆయన వింధ్య మౌంటైన్స్ ని దాటి సౌత్ ఇండియాకు వచ్చి తర్వాత కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అంటారు. అగస్త్య ముని. ఓకే, ఆర్యన్ కల్చర్ ని సౌత్ ఇండియాకు తీసుకొచ్చింది ఎవరు అంటే అగస్త్య ముని. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following Sangam ports were situated on the western coast? ఇందాక సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఈ నాలుగుట్లో ఏది వెస్టర్న్ కోస్ట్ లో ఉన్నాయి అంటున్నాడు. ఇది సంగం పీరియడ్ టైంలో ఉన్న ఏరియా, తమిళ ఏరియా, రైట్. ఇది ఈస్టర్న్ ఏరియా, ఇది వెస్టర్న్ ఏరియా కదా. వెస్టర్న్ ఏరియాస్ లో ఎవరు రూలింగ్ చేసేవాళ్ళు? ముఖ్యంగా చేరాసే కదా. మరి చేరాస్ రూలింగ్ చేసినప్పుడు కొర్కాయ్ అనేది పాండ్యా టౌన్, అది అవుతుందా? సారీ, పాండ్యా యొక్క పోర్ట్ కాదు కదా. పుహారార్, పుంపుహారార్, కావేరీపట్నం చోలాస్ అని చెప్పాను కదా, ఇది కాదు. ఇక తొండి అండ్ ముజ్రిస్ ఆర్ ముష్రి చెప్పాను కదా. ఎస్, ఇదేమో చేరాస్ కి సంబంధించిన పోర్ట్ అండి. ఇదేమో చేరాస్ కి సంబంధించిన పోర్ట్స్. ఇవి రెండు చేరాస్ కి సంబంధించిన పోర్ట్. మరి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? తొండి అండ్ ముష్రియే కదా. ఎస్. అసలు మరి ఈ పోర్ట్స్ ఎట్లా అక్కడనే ఉన్నాయని మనకు ఎట్లా తెలిసిందంటే, ఈ తమిళ్ కింగ్డమ్స్ లో మాత్రమే కాకుండా ఇండియాలో అప్పటి మొత్తం ఇండియాలో ఉన్న మేజర్ పోర్ట్స్ గురించి ఈ పెర్ప్లియస్ ఆఫ్ ద ఎర్త్రియన్ సీలో గ్రీక్ సేలర్ ద్వారా రాయబడింది కదా. ఎస్, ఆ పుస్తకంలో ఉంది. మరి దాని ప్రకారం వెస్టర్న్ కోస్ట్ లో ఉన్న మేజర్ పోర్ట్స్ ఏవి అంటే ఈ తొండి, ముష్రి, నెలిసంద అండ్ నౌరా. నెలిసంద అండ్ నౌరా. ఓకే, రైట్. Now coming on to the next question. According to the Sangam text, the terms Kon, Ko and Mannan were attributed to which of the following? ఈ పదాలు మొన్న టీజీపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా ఒకటి రెండు పదాలు ఇచ్చి దేనితో అసోసియేట్ అయి ఉన్నాయి అని చెప్పి అడిగింది కదా. ఎస్, అట్లనే ఇది కూడా చాలా సార్లు తమిళనాడు వాళ్ళ ఎగ్జామ్స్ లో రావడం జరిగింది. మరి సంగం టెక్స్ట్ ప్రకారము దీని ప్రైమ్ మినిస్టర్ కి అట్రిబ్యూట్ చేశారా, రెవెన్యూ మినిస్టర్ కా, ఆర్మీ కమాండర్ కా, లేకపోతే కింగ్ కా? ఎవరికంటే కింగ్ కి. కోన్ అన్నా, కో అన్నా, మన్నన్ అన్నా కింగ్ కి పర్యాయ పదాలు వాళ్ళ ప్రకారం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఒక దిక్కేమో రాజ్యాలు ఇచ్చాడు, ఇంకో దిక్కేమో రాజుల పేర్లు ఇచ్చాడు, అంతే కదా. ఎస్, చోలాస్, కరికాల చోళ, పాండ్యాస్ ఎవరు? నెండు జిలియన్. ఇక చేరాస్ ఎవరు? సెంగుట్టవన్ ఆ రెడ్ చేరా. ఇక మిగిలింది చెడీస్ ఎవరు? నో, ఇట్స్ నాట్ కారవేల, ఇది చోలాస్ కరికాల కదా. ఎస్, సో మరి ఇక ఆన్సర్ ఏమవుతుంది? ఏబి 2D CA 4C BDAC. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా అదే ఉంది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, టీజీపీఎస్సీలో అడిగారు. సో ఇక్కడ ఏంటంటే పోర్ట్స్, క్యాపిటల్స్. ఓకే, పోర్ట్స్ అండ్ క్యాపిటల్స్. సో చోలాస్, చేరాస్, పాండ్యాస్, చెడి, రైట్. సో మరి చోలాస్ ఏంటి? ఇక్కడ చోలాస్ దేంతో కనెక్ట్ అవుతుంది? చోలాస్ యొక్క క్యాపిటల్ సిటీ ఉరయూర్ అండ్ కావేరీపట్నం. మరి ఇక్కడేమో ఉరయూర్ మాత్రమే ఇచ్చిండు. ఇక చేరాసు, చెడ్డీస్ ఏమో కళింగాతో కనెక్ట్ అవుతుంది. చేరాస్ పాండ్యాస్ మదురై, చేరానేమో ముజ్రిస్. జనరల్గా వీళ్ళ క్యాపిటల్ సిటీ వంజీ అండ్ కరూర్ అంటాము, కాకపోతే ఇక్కడ ముజ్రిస్ కూడా ఇచ్చిండు. మరి ముజ్రిస్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ సిటీ. సో మనం ఇక్కడ చేయగలిగింది ఏం లేదు, కనెక్ట్ చేయడమే కదా. ఎస్, సో ACDB is the correct answer. So option A is correct. Option A is correct, right? Now coming on to the next question. Consider the following statements. Yavana Priya is the term used for pepper in the ancient literature. ఈ రోమన్ ఎంపైర్ కి
పెప్పర్ బాగా పంపించేటోళ్ళం కదా, వాళ్ళని యవ్వన ప్రివ అనేవాళ్ళం కదా. ఎస్, యవ్వన ప్రివ ఇస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ పెప్పర్ ఇన్ ద యాన్షియంట్ లిటరేచర్ అనేది అప్పుడు ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగింది కదా. ఎస్, సెకండ్ వన్, వీరగాల్ ఆర్ నడుక్కుల్, వీరగాల్ ఆర్ నడుక్కల్ వేర్ ద హీరో స్టోన్స్ దట్ వేర్ వర్షిప్. ఎస్, ఆ యుద్ధాల్లో పోరాడే వీరులు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఇట్లా ఎరెక్ట్ చేసేవాళ్ళు, స్టోన్స్ ఎరెక్ట్ చేసేవాళ్ళు, దాన్ని వర్షిప్ చేసేవాళ్ళు జనాలు, దాన్ని వీరగాల్ అని చెప్పి అనేవాళ్ళు చోళా కింగ్స్ టైంలో ముఖ్యంగా. ఓకే, సో మరి ఆప్షన్స్ రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఇస్ బోత్ సి 1 and 2, both C 1 and 2. Okay, right. Now coming to the next question. Consider the following statements which is incorrect. ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది తప్పు అంటున్నాడు, ఇందులో ఏది తప్పు అంటున్నాడు. పాణినీస్ అష్టాధ్యాయి ఇస్ ద ఫస్ట్ బుక్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్. ఇది తప్ప, ఇది కరెక్టే. 5th century BCలో పాణిని అష్టాధ్యాయి రాసిండు కదా. ఈ పాణిని ఎక్కడ చదువుకున్నాడు? మన తక్షశిల, రైట్. పాణిని, కౌటిల్య, ఇట్లా చాలా మంది, చంద్రగుప్త మౌర్య, ఇట్లా చాలా మంది ఇక్కడనే చదువుకున్నది తక్షశిల. ఎస్, వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ అంటారు. ఓకే, రైట్. సో ఇది కరెక్టే, ఇక్కడేమో మనకి ఇన్కరెక్ట్ అన్నాడు, రైట్. సో సెకండ్ ఆప్షన్, తొలకిపియామ్ ఇస్ ద ఫస్ట్ బుక్ ఆన్ తమిళ్ గ్రామర్. ఎస్, ఇది కరెక్టే. అసలు తమిళ్ గ్రామర్లోనే మనకి ఇప్పటికి అవైలబుల్ ఉన్న బుక్స్లో ఇదే అన్నిటికన్నా పాతది కదా. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అమోఘ వర్షాస్ కవిరాజ మార్గ ఇస్ ద ఫస్ట్ బుక్ ఆన్ కన్నడ గ్రామర్. ఇది కరెక్టే. ఎస్, కేతనాస్ ఆంధ్ర భాషా భూషణం ఇస్ ద ఫస్ట్ బుక్ ఆన్ తెలుగు గ్రామర్. ఎస్, ఆంధ్ర భాషా భూషణం ఇస్ ద ఫస్ట్ బుక్ ఆన్ తెలుగు గ్రామర్. ఇది కరెక్టే. 4కి 4 స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి. ఇక ఆప్షన్స్లో చూసుకోవాలి. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్ అండి. ఎందుకంటే అన్నీ కరెక్టే, మరి ఇక్కడ ఇచ్చిందేమో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో అన్నీ కరెక్టే కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ వాట్ ఈస్ తిపాయిడాల్ ఇన్ యాన్షియంట్ తమిళ్ లిటరేచర్. యాన్షియంట్ తమిళ్ లిటరేచర్లో తిపాయిడాల్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. తిపాయిడాల్ అని దేని గురించి మెన్షన్ చేసిరు అక్కడ అని చెప్పి అడుగుతున్నారు. చైల్డ్ మ్యారేజెస్ అనేవాళ్ళ తిపాయిడాల్ అని, లేకపోతే సతీన్ అనేవాళ్ళ. ఎస్, ఆ టైంలో కూడా సతీ ఉంటుండే. ఆర్య మన నార్త్ ఇండియన్ పార్ట్లోనే కాదు, ఆర్యావర్తం ప్రాంతంలోనే కాదు, ద్రవిడియన్ ఏరియాస్లో కూడా సతీ ఉండే. మరి పాలిగైనిన్ అంటుండా, అంటే పురుషులు 2 మ్యారేజెస్ చేసుకోవడం, లేకపోతే విడోరీ మ్యారేజ్ అనేవాళ్ళ. అంటే సతీని, సతీ వాస్ కాల్డ్ యాజ్ తిపాయిడాల్. ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు కదా, పదంకి ఒక అర్థం అంతే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తిరున్న వక్కరసు ఆర్ అప్పార్. తిరున్న వక్కరసు అన్న అప్పార్ అన్న ఒకటే. దిస్ మ్యాన్ హ్యాస్ గేవ్ ద టర్మ్ సంగం ఫర్ ద తమిళ్ లిటరరీ కాన్ఫరెన్సెస్ హెల్డ్ ఇన్ మదురై. మదురైలో తమిళ్ పోయిట్స్ యొక్క మీటింగ్స్ జరిగినాయి, కాన్ఫరెన్సెస్ జరిగినాయి. మరి దానికి సంగం అని పేరు పెట్టింది ఎవరు అంటే అప్పార్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ స్టేట్మెంట్. ఎస్, ఆ స్టేట్మెంట్ పెట్టింది తిరున్న వక్కరసు ఆర్ అప్పారే. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మరి ఇక సెకండ్ స్టేట్మెంట్ చూస్తే, అగస్త్య వాజ్ ద ఫస్ట్ టు క్రాస్ వింధ్యాస్ టు కమ్ సౌత్ అండ్ ప్రొపగేట్ ఆర్యన్ కల్చర్. ఇందాకే చెప్పాను కదా, అగస్త్య ముని వింధ్య మౌంటైన్స్ ని దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆర్యన్ కల్చర్ ని ప్రొపగేట్ చేసి ఇక్కడే కొన్ని రోజులు ఉన్నాడు అని చెప్పి, మరి దేవుళ్ళ యొక్క కోరిక మేరకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి స్టేట్మెంట్ లో మనకు కనిపించింది కదా. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగిండు. సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ సంఘము ఎవరి పీరియడ్ టైంలో జరిగినాయి అంటే సంఘమ్స్ మదురై సిటీలో పాండ్యాస్ రూలర్స్ కింగ్ గా ఉన్నప్పుడు జరిగినాయి కదా. ఎస్, ఓకే. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? కింది ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో ఏది ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఏ, వేదిక్ లిటరేచర్ బిలాంగ్స్ టు ద ఆర్యన్స్. ఎస్, ఇది కరెక్టే. వేరే సంగం లిటరేచర్ బిలాంగ్స్ టు ద ద్రవిడియన్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, బేసిక్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. బోత్ వేదిక్ అండ్ సంగం లిటరేచర్ వేర్ కంపోజ్డ్ ఎట్ ద సేమ్ టైం. ఇది తప్పండి. వేదిక్ ఏమో బీసీస్ కన్నా ముందు
సారీ అంటే మౌర్యాసు, నందాసు, 16 మహాజనపదాసు ఇవన్నీ లేక ముందు కదా, ఇవన్నీ రాక ముందు, రైట్? పీరియడ్ వేదిక్ పీరియడ్ ఏజ్ ఎంత? వేదిక్ పీరియడ్ ఏ టైంలో రాయబడింది గైస్? వేదిక్ పీరియడ్ 1500 బీసీ నుంచి 600 బీసీ, 1500 బీసీ నుంచి 6th బీసీ ఆర్ 600 బీసీ మధ్యలో రాయబడింది. మరి సంగం లిటరేచర్ ఎప్పుడు రాశారు? మౌరియన్స్ తర్వాత గుప్తాస్కి ముందు, ఆ మధ్యలో పీరియడ్ ఉంది చూసిరా, ఆ టైంలో రాసిరు. మౌరియన్స్ తర్వాత అంటే 3rd సెంచరీ బీసీ నుంచి, గుప్తాస్ ముందంటే 3rd సెంచరీ ఏడి మధ్యలో రాసిరు. సో మరి అప్పుడు ఆటోమేటిక్గా వేదిక్ పీరియడే కదా, ఇవి సేమ్ ఎట్లా అవుతాయి? వేదిక్ పీరియడ్ ముందు రాసిరు కదా. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. మరి మనకి ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఇదే మన ఆన్సర్, ఇదే. ఇక మిగిలినవి చూద్దాం. వేదిక్ లిటరేచర్ ఈస్ ప్రిమినర్లీ రిలీజియస్ వేరే సంగం లిటరేచర్ ఈస్ సెక్యులర్. ఎస్, ఇది కరెక్టే. ఎందుకంటే వేదిక్ లిటరేచర్లో మొత్తము మతము, ఎట్లా పూజలు చేయాలా, లేకపోతే ఎథిక్స్ అంటే దేన్ని ఫాలో కావాలా, ఇవన్నిటి గురించి చెప్పారు. సంగం లిటరేచర్లో రాజులు, యుద్ధాలు, జనాలు, సొసైటీ ఇవన్నీ చెప్పారు. సో ఇదేమో ప్రిమినర్లీ రిలీజియస్, ఇదేమో సెక్యులర్ లిటరేచర్. ఓకే రైట్. ఇందులో మతము, మతానికి సంబంధించిన విశేషాలు ఎక్కడ ఉండవు. ఓకే రైట్. సో ఇది కరెక్టే. ఆప్షన్ డి, ద ఆథర్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్స్ ఆర్ అన్నోన్ వేర్ ద ఆథర్స్ ఆఫ్ సంగం లిటరేచర్ ఆర్ నోన్. ఎస్, వేదిక్ లిటరేచర్ ఎవరు రాసిర్రు అంటే చెప్పలేం. సేజెస్ రాసిర్రు, లేకపోతే దేవుళ్ళ నుంచి వచ్చింది, ఇట్లా అంటారు. అంతేగాని ఎగ్జాక్ట్గా ఋగ్వేద ఎవరు రాసిర్రు అంటే చెప్పడానికి లేదు కదా. ఎస్, మరి ఆథర్స్ ఆఫ్ సంగం లిటరేచర్ తెలుసు, పేర్లు తెలుసు. ఓకే రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి మరి మన ఆన్సర్ ఏమవుతుంది? బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అంట. ఇదేంది? కింగ్డము వాళ్ళ యొక్క ముఖ్యమైన పట్టణాల లేకపోతే పోర్ట్స్ ఇవి. చలో మనం చూద్దాం. చోలాస్ యొక్క కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. చోలాస్ యొక్క క్యాపిటల్ సిటీ మరియు పోర్ట్ టౌన్ కావేరీపట్నమే, ఇది కరెక్ట్. మరి పాండ్యాస్కి ఉరయూర్కి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు కదా. పాండ్యాసు మదురైతో కనెక్ట్ అయి ఉంటారు, మరి వాళ్ళ పోర్ట్ ఏమో కొర్కాయి, రైట్. మరి ఉరయూర్ అనేది ఫస్ట్ క్యాపిటల్ సిటీ కదా చోలాస్ది, మరి తప్పు. చేరాస్కి మదురైకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇక పార్థియన్స్కి సాగరార్ కూడా సంబంధం లేదు. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. మరి ఆన్సర్ ఏమవుతుంది? చోళ కావేరీ పట్నం. ఓకే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, అప్పటి నుంచి చూస్తున్నాను ఇంకా ఈ క్వశ్చన్ రాలేదని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 4 టెక్స్ట్ మనకు అందరికీ తెలిసినాయి, ఇంపార్టెంట్ టెక్స్ట్. కానీ వాళ్ళ ఆథర్ల పేర్లు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆ ఆథర్స్ పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో మరి చూసుకుంటే ఇక శిల్పధికారం ఎవరు రాసిరు? ఇలంగో అదిగల్. ఇది దేనికి సంబంధించిన స్టోరీ అని చెప్పాను? కోవలన్ మరియు కన్నగికి సంబంధించిన విషయము అందులో ఉంటుంది. వాళ్ళ లవ్ స్టోరీ గురించి ఈ శిల్పధికారం చెప్తుంది. మరి దిస్ వాజ్ రిటన్ బై ఇలంగో అదిగల్. మరి మణిమేగలై ఎవరు రాసిరు? ఇట్ వాజ్ రిటన్ బై సత్తలాయ్ సత్తనార్. ఓకే, మణిమేగలై ఇస్ రిటన్ బై సత్తనార్. బేసికలీ దిస్ స్పీక్స్ అబౌట్ ఏ స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ కాల్డ్ మణిమేగలై. మణిమేగలై అనే ఒక బ్యూటిఫుల్ ఉమెన్. మరి ఆమెకు మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ ఇవన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉండే. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అందమైన ఉమెన్, బట్ స్టిల్ తను చివరికి ఒక బుద్ధిస్ట్ నన్గా మారింది అని చెప్పి ఈ మణిమేగలైలో సత్తనర్ చెప్తాడు. ఓకే రైట్. మరిగా శివగ సిందామణి ఎవరు రాసిరు? దిస్ వాజ్ రిటన్ బై ఏ జైన్ స్కాలర్ కాల్డ్ తిరుత్తక దేవర్. ఇక తిరుక్కురాల్ అప్పటి నుంచి క్లాస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. తిరుక్కురాల్ వాజ్ రిటన్ బై తిరువల్లవార్. తిరుక్కురాల్ ఈస్ కాల్డ్ యాజ్ బైబిల్ ఆఫ్ తమిళనాడు, రైట్. సో మరి ఇక్కడ ఆప్షన్ చూడండి. A3, B1, C2, D4. 3, 1, 2, 4. Yes, 3, 1, 2, 4. Okay, right. Now coming on to the next question. Which of the following travelers stated that the tomb of Saint Thomas was found in Madras? Saint Thomas ఎవరు? ఆ జీసస్ యొక్క అపాస్టల్స్ 12 మంది అపాస్టల్స్లో అయినా ఒకడు కదా. ఎస్, మరి ఈయన ఇండియాకు
క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి వచ్చిండు. మరి ఆయన యొక్క టాంబ్ అనేది మద్రాస్లో కనిపించింది నాకు అని చెప్పి చెప్పింది ఎవరు? ఆప్షన్ చూడండి. హుయాన్ సాంగా, నికోలో డి కొంటియా, నికోలో మనుక్సియా, లేకపోతే మార్కోపోలోనా? మార్కోపోలో చెప్పిండు. ఈయన సెంట్ థామస్ గోవా ద్వారా ఎంటర్ అవుతాడు, కేరళ ద్వారా ఎంటర్ అవుతాడు. మరి తర్వాత తమిళనాడు మొత్తం తిరుగుతాడు, అప్పటి తమిళియన్ కింగ్డమ్స్. సో మరి ఇక్కడ మద్రాస్లో కనిపించింది అని చెప్పి చెప్పింది మార్కోపోలో. ఈ మార్కోపోలోనే కదా కాకతీయ టైమ్స్లో వస్తాడు, మోటుపల్లి ఓడరేవు గురించి చెప్తాడు. మోటుపల్లి ఓడరేవు, ఎస్, ఇది ఆయనే ఈయన. ఓకే, రైట్. రుద్రమాదేవి టైంలో వస్తాడు కదా, ఎస్. ఆ సినిమాలో కూడా రుద్రమాదేవి సినిమాలో ఆ సినిమా మొత్తాన్ని చిరంజీవి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, ఆ క్యారెక్టర్ ఎవరైనా మార్కోపోలోనే. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, match the following with regard to the information given by Perpleus of Erythraean Sea. Perpleus of Erythraean Sea అనేది ఇది ఒక అనానిమస్ గ్రీక్ సేలర్ ద్వారా రాయబడింది. బట్ ఇండియాలో జరిగిన ట్రేడ్ గురించి, ఇక్కడ పోర్ట్స్ గురించి, వాటన్నిటి గురించి చాలా క్లియర్గా రాశాడు అందులో. మరి అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Perpleus of Erythraean Sea స్పీక్స్ అబౌట్ వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ మెయిన్ ట్రేడ్ పోర్ట్స్ విచ్ ఆర్ ఇన్ ancient ఇండియా. ఓకే, సో మరి ఆన్సర్ చూసుకుంటే బర్యగజ ఆర్ బరుకుచ ఆర్ బరూచ్ ఇదంతా ఒకటే. మరి ఇట్ ఈజ్ ఇన్ గుజరాత్. ఇక ముజ్రిస్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా, చేరాస్ టైంలో ఉంటుండే ముజ్రిస్ అండ్ తొండి అని. మరి ఎక్కడ? కేరళ. ఇక మౌసూలా అంటే మచిలీపట్నం అండి, ఆంధ్రప్రదేశ్. ఇక గంగ అంటే బెంగాల్. ఓకే, గంగ అంటే బెంగాల్. మరి ఇక చూసుకుంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ A4 B3 C1 D2 4 3 1 2 కదా. చూడండి, ఫస్ట్ దా, సెకండ్ దా కాదు, థర్డ్ దా. ఎస్, 4 3 1 2 అంటున్నాడు కాబట్టి ఇది థర్డ్ ది. ఓకే, రైట్. సో ఇది కరెక్ట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ సోషల్ క్యాస్ట్ ఆర్ క్లాస్ డ్యూరింగ్ ద సంగం ఏజ్. ఈ రూలింగ్ క్లాస్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా, మరి అందులో ఎవరిని ఆ టైంలో ఏమని పిలిచారు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో మరి మనం చూసుకుంటే ఓకే, అరసార్, అందనార్, వెనిగార్, వెల్లార్. మరి ఇందులో ఇది ఆప్షన్స్ మనము చేయాల్సి వస్తుంది. సో ఏంటి? వెనిగార్ అంటే వైశ్య క్లాస్ అండి. వెనిగార్ అంటే బేసిక్గా వైశ్యాస్ని, ట్రేడ్ మర్చెంట్స్ని, వాళ్ళని వెనిగార్ అని చెప్పి పిలిచేవారు. వెల్లార్ అంటే పీసెంట్ క్లాస్, అండనార్ అంటే బ్రాహ్మిన్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని అలా అనేవాళ్ళు. ఇక అరసార్ అంటే మిగిలింది రూలింగ్ క్లాసే కదా. ఎస్, సో ఆప్షన్ ఏమవుతుంది? 1 2 3 4. ఇది మీకు టఫ్ క్వశ్చన్ అవుతుంది ఒకవేళ ఎగ్జామ్ రాస్తే, అందుకే ఒకసారి చూసుకోండి. వెనిగార్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఇది అడిగారు 1-2 సార్లు యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, సో వెనిగార్ ఈజ్ వైశ్య క్లాస్, వెల్లార్ ఈజ్ పీసెంట్ క్లాస్. సో అండనార్ బ్రాహ్మిన్స్, అరసార్ రూలింగ్ క్లాస్. ఓకే, మరి ఆన్సర్ 1 2 3 4 కదా, ఆప్షన్ సి. సో ఇవ్వండి సంగం లిటరేచర్ మీద అడిగిన క్వశ్చన్స్లో మేజర్ పార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్డ్ ఇన్ యూపీఎస్సీలో, టీజీపీఎస్సీలో అండ్ ఏపీపీఎస్సీలో అడిగిన మేజర్ క్వశ్చన్స్ ఇవి. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ and also do subscribe our channel. Thank you.